ఫాస్ట్ గా వెయిట్ తగ్గాలి అంటే క్రాష్ డైట్ చేయాలనిపిస్తుందా? 3 days లో 5 kilos వినడానికి చాలా వినసొంపుగా టెంప్టింగ్ గా ఉంది కదా. ఇది మీ బాడీ పైన ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది? క్రాష్ డైట్ వర్సెస్ హెల్తీ, దీని యొక్క బెనిఫిట్స్ అండ్ కాంప్లికేషన్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. క్రాష్ డైట్ లో క్యాలరీస్ అన్ని బాగా తగ్గించేస్తారు. కేవలం 500 to 800 క్యాలరీస్ మట్టుకే ఇస్తారు. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని తీసేస్తారనమాట. ఈ డైట్స్ లో ఎక్కువగా లెమన్ డీటాక్స్ అని, జ్యూస్ డైట్స్ అని, క్యాబేజ్ సూప్ డైట్స్ అని మీరు వినే ఉంటారు కదా. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ డైట్ ఇస్తారు. దీని యొక్క కాంప్లికేషన్స్ ఏంటి అనంటే మనకు ఫ్యాట్ లాస్ కాదు, వెయిట్ లాస్ లో ఎక్కువగా మజిల్ లాస్ అవుతాము, వాటర్ లాస్ అవుతాము. దాంతో పాటు మనం ఫుడ్ సరిగ్గా తీసుకోము కాబట్టి మన మెటబాలిజం స్లో అయిపోతుంది. మనకు తెలియకుండానే వీక్నెస్, ఫెటిక్, మూడ్ స్వింగ్స్, హెడేక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు క్రేవింగ్స్ బాగా పెరిగిపోయి వద్దన్నా ఏవోవో షుగరీ ఐటమ్స్ అన్ని తినేస్తూ డైట్ ఆగిపోయిన తర్వాత విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోతాం. ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ లో ఎలా ఇస్తారు అంటే అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ అన్ని సరైన మోతాదులో మీ బాడీకి లభించాలి అని డిజైన్ చేసి మీకు ఒక బ్యాలెన్స్ డైట్ ని ముందుకు తీసుకొస్తారు. బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ లాంగ్ రన్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ని మన ముందుకు తెస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు క్రాష్ డైట్ వర్సెస్ బ్యాలెన్స్ డైట్ గురించి చెప్పాను కదా. మీరే ఆలోచించండి ఏ డైట్ మీ బాడీకి మంచి చేస్తుందో.